యోబు గ్రంథం 26వ అధ్యాయం 12 వచనంలో కూడా పరిశుద్ధాత్ముడు ఇలాగా తెలియజేస్తున్నటువంటి మాటలు మనం ధ్యానించుకుందాం. తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకము వలన రాహాబును పగులుగొట్టును. అవును ప్రియులారా, తన యొక్క దేవుని యొక్క నిత్య శక్తి రోజున తన బలం నిత్య శక్తి తన బలం వలనంట ఏం చేస్తాడు, ఆయన సముద్రమును రేపుతాడంట. రాహాబును కూడా తన వివేకం వల్ల రాహాబును పగులు కొడతాడంట. రాహాబు అంటే మకరము లాంటి వాటిని కూడా పగులు కొట్టగలిగిన సమర్థుడు అని దేవుని వాక్య భాగం మనం చూస్తున్నాం. ప్రియులారా, 62వ కీర్తన 11వ వచనంలో బలము తనదని ఒక మారు దేవుడు ఇవ్వగా అది నాకు 2 మార్లుగా వినిపించినని కీర్తనగాడు గానం చేసినట్లు మనం చూస్తున్నాం. దేవుడు ఒక మారు బలము నాది అన్నప్పుడు అంటే అది తనకు 2 మార్లుగా వినపడం, డబుల్ టైం అతను వినిపించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి మన బలమైన మన జ్ఞానమైన దేవునిదని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఆయన నిత్య శక్తి దేవుని యొక్క సమస్త వస్తువులను ఆలోచించడం తేటపడుచున్నదని లేఖనం ద్వారా మనం చూస్తున్నాం. 65వ కీర్తన 6వ వచనంలో కూడా బలమునే నడికట్టుగా కట్టుకుని వాడై శక్తి చేత పర్వతములను స్థిరపరచునని లేఖనం ద్వారా మనం చూస్తున్నాం ప్రియులారా. దేవుడు ప్రభువారు తన బలమును నడికట్టుగా కట్టుకున్నాడని, బలమునే నడికట్టుగా ధరించిన వాడట. ప్రియమైన వారులారా, బలమునే నడికట్టుగా కట్టుకునే వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరిచిన వాడు ఆయన అంటున్నాడు. అవును, ఎంత బలవంతుడైన దేవుడు మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథంలో 9:6 కూడా అంటాడు, బలవంతుడైన దేవుడు అని మాట్లాడుతున్నాడు. 93వ కీర్తన 4వ వచనంలో కూడా సముద్రము ఘోషను దాని తరంగముల ఘోషను అణుచువాడని లేఖనాలు చూస్తున్నాం ప్రియులారా. ఎవరైనా తరంగములు సముద్రం యొక్క పొంగును అణచగలిగిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే మనం ప్రియమైన వారులారా, మనము ఈ లోకంలో ఎవరికి చాతు కాదని అర్థం పిల్లలు. అదేవిధంగా ఆకాశములో తన నీతిని తెలియజేస్తున్నాయంట. ప్రియమైన వారులారా, ఆ జన్మలకు సమస్త జన్మలకు ఆయన మహిమ కనబడుతుందని మాట్లాడు. ఆకాశం దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క బలాన్ని, ఆయన సృజించిన విధానం ఆ మనుషులకు తను తెలియజేస్తూనే సమస్త జన్మలకు ఆయన మహిమగా ఆకాశం వైపు చూచినప్పుడు ఆయన మహిమ కనిపిస్తుందని కీర్తనగాడు తెలియజేస్తున్నాడు పిల్లరా. అదే రీతిగా మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ సముద్రముల ఘోషను దాని తరంగముల ఘోషను అనుచువాడు అని కీర్తనగాడు కూడా మనం తెలియజేస్తున్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేస్తున్నది, ఆ సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నదని మాట్లాడు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం ఒకసారి ధ్యానిస్తే ప్రియులారా, అంటాడు యెహోవా దీర్ఘశాంతము గలవాడు. నహూము గ్రంథం యెహోవా దీర్ఘశాంతము గలవాడు, మహాబలము గలవాడని మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. నహూము గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచుడు. యెహోవా తుఫానుల నుండి సుడిగాల నుండి వచ్చును, మేఘములు ఆయనకు పాదధూళిగానున్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోచేయును, నదులన్నిటిని ఆయన ఎండిపోచేయును. బాషాను కర్మేలు వాడిపోవును, లెబనోను పుష్పం వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడేవాడు, ఆయన కోపాన్ని ఎదుట నిలవగలవాడేవాడు. అవును ప్రియులారా, నహూము గ్రంథకర్త కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని చాటుతూ ఉన్నాడు. ఆయన సముద్రము గద్దించగా అది ఆరిపోద్ది, నదులను ఎండిపోజేస్తుండే. బాషాను కర్మేలు లాంటి బాషాను పుష్పం వాడిపోద్దండి. ఆయనకు భయపడి పర్వతములు కంపిస్తున్నాయి, కొండలు కరిగిపోతాయి, భూమి కంపిస్తుందంట, అందులో నివాసులందరూ వణుకుతున్నారని మాట్లాడుతున్నారు ప్రియమైన వాళ్ళు. కాబట్టి దేవుని యొక్క
నిత్య శక్తి. దానియేలు గ్రంథం 3:17 అనే యొక్క బలాన్ని కూడా మనం చూస్తున్నాం ప్రియుల. అగ్ని బలం నుంచి తన పిల్లలను కాపాడిన వాడిని, అగ్నిగుండము నుండి రక్షించుటకు సమర్థుడని అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా శద్రక్ అబేద్నెగోలు మరి దేవుని గురించి గొప్పతనాన్ని గురించి చాటినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులరా. అదే రీతిగా లూకా సువార్త 3:8 రాళ్ల వలన అబ్రహామునకు పుల్లలను పుట్టింపగలవాడని మాట్లాడుతుంది. ఆ తర్వాత 4:21 ఆ వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చడం సమర్థుడని అబ్రహాము నమ్మి ఆ వాగ్దానాన్ని పొందుకున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి రాళ్ల వలన పిల్లలను పుట్టించగలిగినటువంటి వాడు, ఆయన పిల్లలను ఇవ్వగలిగిన వాడు, పుట్టించగలిగిన వాడని ఆయనకు అసాధ్యమైనది లేదు. అబ్రహాము నమ్మి వాగ్దానిస్తున్న నమ్మని వాడని నమ్మి ఆ వాగ్దాన్ని పొందుకున్నట్లుగా రోమ 4:21 కూడా చూస్తున్నాం. సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలవాడని కొరింథీ పత్రిక 9:8 మనం చూస్తున్నాం. అడుగు వాటన్నిటిని ఊహించు వాటన్నిటిని అత్యధికముగా చేయగలిగిన వాడని రాసిన పత్రిక 3:20 పిల్లరా గమనించిన 19:20 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలము సంఘములు తరతరములకు సదాకాల మహిమ కలుగునుగాక అని మాట్లాడుతున్నారు. అవును, తన కార్యసాధకమైన తన శక్తి ఏంటంటే ఎలాంటిదంటే నువ్వు అడుగు వాటండి ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు అని అర్థం. క్రీస్తు యేసులో మహిమ సంఘములో కలుగునుగాక అని మాట్లాడుతున్నాడు ప్రియులారా. మరి వచ్చిన 3:21 మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఎలాంటి శక్తిమంతుడు 3:21 ఒకసారి చదువుకున్నాం. గమనించండి. భూ సంబంధమైన వాటి మనస్సు ఉంచుతున్నాం. మన పౌరస్థితి పరలోకం నుండి, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ గురి నిమిత్తం కనిపెట్టుకొనుచున్నాం. సమస్తమునకు తనకు లోబరుచు కొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. అవును, ఈ మట్టి దేహాన్ని మహిమ దేహముగా మార్చగలిగిన సమర్థుడు. ఒక దినాన మహిమ కోల్పోయిన మానవునికి మరల క్రీస్తునందు ప్రాణభూస్థాపన పునరుద్ధాన త్యాగం ద్వారా ప్రియులారా ఈ దీన శరీరము మహిమగల శరీరముగా మార్చగలిగిన వాడని, సమరూపము గలదానిగా మార్చగలిగిన వాడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిని లేఖనాల ద్వారా తెలుసుకున్నాం. పూర్వం పౌలు గారు కూడా అంటున్నారు, నేను పూర్వం దూషకుడు హింసకుడును అని మాట్లాడుతున్నాడు. ప్రేరణ 1:12 పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానికి ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభు క్రీస్తు యేసుకు కృతజ్ఞుడైనాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసిన కనుక కనికరింపబడేది. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించిన. ప్రియులరా గమనించండి, ప్రియమైన దేవుని ఎంత శక్తిమంతుడు, ఎంత బలవంతుడు మనకు. దూషకుడు హింసకుడు హానికరుడైన వారిని పరిచర్యకు నమ్మకస్తునిగా ఎంచి నియమించి నన్ను బలపరిచడం ప్రియులరా మార్చి తన సాక్షిగా నిలబెట్టుకోగలిగిన సమర్థుడు శక్తిమంతుడని ఈ లేఖనం ద్వారా మనం చూస్తున్నాం. ప్రియులరా 7వ అధ్యాయం 25 ఇలాగా హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 కూడా ఆయన ఇలాగా తెలియజేస్తున్నటువంటి మాటలను మనం అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అవును ప్రియులరా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన లేఖనం ప్రకారం తిమోతి పత్రిక కూడా మనుషులందరూ రక్షించబడాలని ఆయన ఆకాంక్షని లేఖనాల ద్వారా కూడా చూస్తున్నాం. ప్రియులరా అందరూ రక్షింపబడాలని ఆయన కోరిక. తిమోతి పత్రికలో కూడా ఆయన ఇలాగనే అంటాడు, ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవం జ్ఞానం వల్ల వరై ఉండవాలని నిశ్చయించుతున్నాడు.
దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసునన్నాడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకునేను. దీని గురించి సాక్ష్యం యుక్త కాలం అంది ఇవ్వబడింది. దేవునికి మహిమ కలుగును గాక ప్రియులారా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, అందరూ రక్షణ పొందాలని తన ప్రియ కుమారుని ద్వారా ఆయన సంకల్పమై ఉంది. కాబట్టి తన ప్రియ కుమారుని మన కోసం శిలువలో బలిదానముగా అర్పించి నలుగొట్టి మరి ఆయన మన నిర్దోషులుగా చేయటం కదా. ఆయన సిలువలో ఎంతగానో శ్రమను అనుభవించి చనిపోయి సమాధి చేయడం సజీవుడే తిరిగి లేచి ఆ కుమారుని ద్వారా మనం అందరూ రక్షించబడాలని ఆయన ఆకాంక్ష. కాబట్టి రక్షించుటకు శక్తిమంతుడు అంటున్నాడు. ఆ తర్వాత యూదా గ్రంథంలో 24వ వచనంలో కూడా నిర్దోషులుగా తన ఎదుటి నిలబెట్టుకోడు కదా. శక్తి గల యేసుక్రీస్తు ద్వారా మహిమ ఘనత ఆధిపత్యం అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడు సర్వయుగములకు కలుగునుగా కానీ మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారు, యూదా గ్రంథంలో 24వ వచనంలో ఆయన ఇలాగ తెలియజేస్తున్నటువంటి మాటలు ఒకసారి చదువుదాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడిని అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకును పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక ఆమేన్. అవును ప్రియులారా, మనం తొట్టిల్లకుండా కాపాడగలిగిన సమర్థులు, తన మహిమ ఎదుట ఆనందంతో మనం నిర్దోషులుగా నిలబెట్టగలిగిన శక్తి కలిగిన మన రక్షకుడిన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ కలుగునుగాక అని మరి పౌలు గారు యూదా పత్రికలో భక్తుడైన యూదా గారు రాసిన పత్రికలు మనం చూసాం. శక్తి కలుగు కదా, నిర్దోషులుగా నిలబడు శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, ఆయనకున్నటువంటి గొప్ప లక్షణాలు. రెండవది ఆయన నిత్య శక్తి, ఆయనకున్నటువంటి బలము. మూడవది ఆయనకున్నటువంటి దేవత.